జాతీయ పార్టీలంటే జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీలో అధికారంలోకి రావాలి అనుకుంటే జాతీయ స్థాయి విధానాలు ఉండాలి కదా. అలా కాకుండా రాష్ట్రానికో రకంగా ప్రాంతానికో విధంగా ఎజెండా నిర్ణయించుకుంటారా? రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా మందికి ఇలాగే అనిపిస్తూ ఉంది. టాక్స్ అభిమానులు అయితే పదే పదే మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఓట్ చోరీ ఎజెండాతో రాహుల్ గాంధీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నారు, కానీ ఏపీ ఊసు ఎందుకు ఎత్తడం లేదు అని వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నారు. లాజికల్ గా ఆలోచించే వాళ్ళు ఎవరికైనా సరే అలాంటి ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కదా. పైగా విపక్ష నాయకుడు జగన్ కూడా ఈ మధ్యన ఇదే అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా క్లియర్గా లేవనెత్తడాన్ని చూసాం. ఇంతకీ రాహుల్ గాంధీ ఏపీ విషయం ఎందుకు మాట్లాడట్లా? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే గనక జాతీయ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయానికి సంబంధించి కూడా చాలా విషయాల మీద క్లారిటీ వచ్చి తీరుతుంది. ఏమంటారు? ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇలా జరిగిపోయింది అంటూ రాహుల్ గాంధీ సంచలనాత్మక రీతిలో కొన్ని ఆధారాలు ప్రస్తావిస్తూ వరుస ప్రెస్ మీట్లు పెట్టడం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర గురించి చెప్పడం చూసాం, ఇంతకు ముందు కర్ణాటక గురించి మాట్లాడడం చూసాం, హర్యానాలో కూడా ఇలాగే జరిగింది అనడము. It's doing it in Maharashtra, it's done it in Haryana, it's done it in UP and we have proof of all of it. పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లలో లెక్క తారుమారు కావడానికి ఈసీని అడ్డు పెట్టుకొని బీజేపీ అనుసరించిన వ్యూహమే కారణం అని రాహుల్ మాట్లాడడాన్ని దేశం అంతా చూస్తోంది. అదంతా సరే, కానీ రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల విషయాలన్నింటినీ ప్రస్తావిస్తున్నారు కదా. మరీ ముఖ్యంగా గత జనరల్ ఎలక్షన్స్ నుంచి ఏ రాష్ట్రాల్లో ఏం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు కదా. మరి ఈ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ లో ఏపీ ప్రస్తావన ఎందుకు రావట్లా అనేది చాలా మందిలో ఉన్న సందేహం. నిజానికి ఈవీఎంల పనితీరు మీద, ఎన్నికల సంఘం వైఖరి మీద, అలాగే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ అనే ఎజెండాను ప్రస్తావిస్తున్నారో అదే టాపిక్ మీద ఏపీలో ఉండవల్లి లాంటి వాళ్ళు ప్రముఖంగా మాట్లాడడం చాలా సార్లు చూసాం. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే ఉండవల్లి కాంగ్రెస్ నుంచి లోక్సభకి ఎన్నికైన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, పైగా ఇప్పటికీ కాంగ్రెస్ సింపథైజర్. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ రాహుల్ గాంధీ ప్రస్తావించట్లా. ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కూడా ఈ విషయం మీద కిమ్ అనకుండా ఉంటారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే షర్మిల ఓట్ చోరీ ఎజెండా మీద రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో పొడుగాటి పోస్టులు పెడుతూ ఉంటారు. అందులో ఎక్కడ ఏపీ ప్రస్తావన గానీ ఏపీ విషయంలో సందేహాల మీద గానీ ఆమె మాట్లాడరు. పైగా కాంగ్రెస్ సింపథైజర్లు సీనియర్లు మాట్లాడుతున్నా గానీ ఆమె ఇప్పటి వరకు ప్రస్తావించడం కనిపించలా. ఎందుకని? అటు రాహుల్ అయినా ఇటు రాష్ట్ర నాయకత్వం అయినా ఇలా ఎందుకుంది? రాహుల్ గాంధీని షార్ట్ కట్ లో రాగా అంటారు కదా. పేరుకి తగ్గట్టుగానే రాగాకి రాగద్వేషాలు ఉన్నాయా? కొన్ని పార్టీలతోనూ కొందరు నాయకులతోనూ, అదే జగన్ లాంటి వాళ్ళ మీద పొలిటికల్ వెంజన్స్ తో మాట్లాడట్లేదా? లేదంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి స్టేట్స్ లేవు కాబట్టి మాట్లాడట్లేదా? ఈ రెండిట్లో ఏ ఒక్కటి నిజమైనా గానీ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అనే టాపిక్ మీద ఆలోచించాల్సిన అవసరం పడినట్టే. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి స్టేట్స్ లేని ఏపీ లాంటి స్టేట్ మీద మాట్లాడు అని అంటే గనక ఆయన రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడు అని అర్థం కదా. అలా కాదు, ఆయన వెంజన్స్ కి తీసుకుంటాడు, కొన్ని పార్టీలు కొందరు నాయకుల విషయంలో చాలా పర్సనల్ గా ఆలోచిస్తాడు అని అంటే గనక జాతీయ స్థాయిలో ఒక పార్టీని నడిపే నాయకుడికి ఉండాల్సిన విశాలమైన దృక్పథం రాహుల్ గాంధీకి లేదా అని అనుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏది కారణమో గానీ రాహుల్ గాంధీ ఏపీ అంశాన్ని ప్రస్తావించకపోవడం చూస్తూ ఉన్నాం. ఇదే విషయం మీద జగన్ కూడా ఈ మధ్య కాలంలో చాలా సునిశ్చితంగా మాట్లాడారు. 12.5% highest what this man can ever speak of. సరిగా 12% పైగా అంటూ జగన్ పదే పదే ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నా గానీ రాహుల్ గాంధీ మౌనంగా ఎందుకుంటున్నారు అనేది అసలు పాయింట్. ఏపీ విషయంలోనే కాదు, మన పక్కనున్న ఒరిస్సా విషయంలో కూడా చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. చాలా ట్రిక్కీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒరిస్సాలో బీజేడీకి బీజేపీకి చాలా నారో మార్జిన్ %% మాత్రమే ఉంటుంది. దాదాపు సమానమైన ఓట్లు రావడం చూసాం. కానీ అసలు లోక్సభలో అలా అన్ని ఓట్లు వచ్చినా గానీ బీజేడీ ఖాతానే ఓపెన్ చేయకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళా చాలా మందికి తెలుసుకోలేదు ఈ విషయం. అంటే అంత క్లినికల్ గా రిజల్ట్ ఎలా వచ్చింది అనే డౌట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్న లెక్కల ప్రకారమే ఉండాలి కదా ఎవరికైనా. మరేంటో అటు ఒడిశా విషయంలో కానీ ఇటు ఏపీ విషయంలో కానీ మరి రాహుల్ గాంధీ
చాలా మౌనంగా స్కిప్ చేసుకుంటూ పోతున్నట్టుగా ఉన్నారు. మరి అసలు కారణం ఏంటి? ఏపీలో కాంగ్రెస్ కి స్టేక్స్ లేవు కాబట్టి మాట్లాడట్లేదా? లేదంటే కనుక వైసీపీ మీద జగన్ మీద పర్సనల్ వెంజెన్స్ ఏమైనా ఉందా? లేదు అంటే అంతకు మించిన కారణం ఏదైనా ఉందా అనేది ఇప్పుడు అసలు పాయింట్.